హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్సో. మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు శైలజ. నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ని. ఓకే. సో ఐ వాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో కొత్త బిజినెస్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇది మంచి ప్లాట్ఫామ్ అయింది అనమాట. సో అందరూ ఒకళ్ళకి కొలాబరేట్, వీళ్ళు చెప్పినట్లుగా కొలాబరేట్ ప్రతిదీ కూడా ఉంది ఇక్కడ. సో నేను కొన్ని అటెండ్ అయ్యి వస్తున్నాను ఇప్పుడు. వాళ్ళు చాలా బాగా చెప్పారు అనమాట అంతా. అది కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకి కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీనివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎవరినన్నా మనకి ఎలా ముందుకు వెళ్ళచ్చు, ఎలా మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకొచ్చుకోవాలి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ, నాకైతే నేను కొత్తగా స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి ఎలా వెళ్తే బాగుంటుంది అనే దీనిలో నేను కొన్ని ఐడియాస్ తెలుసుకోవడం కోసం వచ్చాను ఇక్కడికి. బాగా యూజ్ అవుతుంది. ఇది ఆప్తా అనేది ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను. దీనిలో చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్, అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. అంటే మీలాంటి న్యూ కమర్స్కి ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు ఎటువంటి అనుభవం పొందుతారు? అంటే దీని నుంచి దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆప్తా నుంచి కొత్తగా నాలా వచ్చిన వాళ్ళకైతే చాలా నేర్చుకుంటాను అనుకున్నాను. తెలియని విషయాలు, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలా ప్రాబ్లం ఏమొస్తుంది, కొత్తగా మనం పెడితే ప్రాబ్లం వస్తుంది, అసలు పెట్టడం ఎలా పెట్టాలి, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, మన బిజినెస్లోకి ఎవరితో మనం ముందుకెళ్ళాలి, దానిలో ఉన్న లీగల్ ఇష్యూస్ కానీ గ్రోత్ కానీ, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్ గురించి అనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాజ్ ఎ న్యూ కమర్ ఇంకా ఎవరైనా బిజినెస్లోకి రావాలనుకుంటే, అంటే మీలాగా వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అంటే మెయిన్ ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అని ఏముందండి, మన ఇక్కడికి వచ్చిన తర్వాత క్వాలిటీస్ అనేది మనకు కొంచెం క్వాలిటీ ఉండబట్టే మనం బిజినెస్లోకి వస్తాం కదా. క్వాలిటీస్తో సంబంధం లేదు. ఎవరైనా సరే నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్తే బిజినెస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఆ నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే ఇది ఒక ప్లాట్ఫామ్. ఇది న్యూ కమర్లకు కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇది చాలా మంచి అవకాశం అన్నమాట. దీన్ని ఉపయోగించుకున్నాం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.